భారతదేశంలో మహిళలకు చదువు అనేది నేరంగా పరిగణించే కాలంలో ధైర్యంగా ఆ అంధకారాన్ని చీల్చి వెలుగు నింపిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే చిరస్మరణీయురాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నివాళులర్పించారు. ప్రముఖ సంఘ సంస్కర్త మహిళా విద్యకు పునాది వేసిన సావిత్రిబాయి పూలే జయంతిని శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1831లో జన్మించిన సావిత్రిబాయి తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి దేశంలోనే తొలి బాలికల పాఠశాలను ప్రారంభించారని గుర్తు చేశారు. చదువే మహిళను శక్తివంతం చేస్తుందని, చదువే సమాజాన్ని మార్చుతుందని, ఆమె జీవితం బహిర్గతం చేసిందని తెలిపారు. సావిత్రిబాయి పూలే చూపిన మార్గం నేటికి మనకు ప్రేరణగా చెబుతూ ఆమె ఆశయాలను కొనసాగిద్దామని శివకుమార్ సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, పెదలంక వెంకటేశ్వరరావు, ప్రసాదం సురేష్, పెసర్లంక రమణ, కుర్ర శ్రీను, కోల వాసు, కమ్మాదుల కుమార్ స్వామి, కుర్ర జశ్వంత్ యాదవ్, ఏటూరు సాంబశివరావు, ఆర్ కృష్ణకుమార్, రాజు, కవేటి ఈశ్వరరావు, ఏ నరేంద్ర, పెదలంక రాము, సైదులు, బ్రదర్ ఆనంద్, షేక్ మీరావళి, షేక్ దుబాయ్ బాబు, మైల విజయ్ నాయుడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అధ్యక్షుడు అకిదాసు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అన్నాబత్తుని శివకుమార్ గారి నాయకత్వంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని మరి జయంతి వేడుకల్ని ఘనంగా ఆమెకి నివాళులు అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా మరి సావిత్రిబాయి పూలే గారి గురించి చెప్పాలంటే మరి చిన్న వయసులోనే 9 సంవత్సరాలకే మరి పూలే గారిని వివాహమాడి మరి 12 సంవత్సరాలు కలిగినటువంటి మరి పూలే గారితో కలిసి ప్రయాణం చేసి మరి అనేక సంఘ సంస్కర్తగా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని మరి బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి, ఈరోజు ఆరాధ్య దైవం అయినటువంటి సావిత్రిబాయి బాబా పూలే గారు మరి మహిళలకి ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఈ సమాజంలో ప్రతి స్త్రీ మరి సావిత్రిబాయి పూలే గారి యొక్క అడుగుజాడల్లో మరి ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళటం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలటువంటి ఆశజ్యోతి అయినటువంటి పూలే గారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి వేడుకలను అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకము. అలాగే మరి ముఖ్యంగా ఒక విషయం చెప్పొచ్చు. ఏమనంటే పూలే గారు సావిత్రిబాయి గారు రావడంతోనే ఆడపిల్లలు కూడా చదువుకోవచ్చు, ఆడపిల్లలకు కూడా విద్య అనేది చాలా ఉపయోగము. తల్లి అనేది చదువుకుని ఉంటే, తల్లికి కొత్త అక్షర జ్ఞానం ఉంటే ఆ కుటుంబం అంతా బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆమె 12 సంవత్సరాల టైంలోనే ఊరు తిరిగి వాడవాడ తిరిగి అందరినీ మరి ముఖ్యంగా అంటరానిది అడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి అందరినీ, ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ ఒక అక్షర జ్ఞానం నేర్పు చేసి ఆ రోజుల్లోనే కుటుంబాల్లో ఒక వెలుగుననేది ఏర్పాటు చేయడం జరిగింది. వీరనారి ఏదైతే ఉందో మీరా ఆర్య గారిని కూడా మనం ఈ విధంగా గుర్తు చేసుకోవాలి. ఇలాంటి వీర మహిళలను ఏదైతే ఉన్నారో వారిని ప్రతి ఒక్కరిని కూడా మనం తెలుసుకోవాలంటే విద్య ద్వారే తెలుసుకోవాలని చెప్పని గవర్నమెంట్ని కూడా మేము ఒక్కసారి తెలియపరుస్తున్నాము. పిల్లలు చదువుకునేటువంటి పాఠ్య పుస్తకాల్లో ఇలాంటి వారి గురించి తెలుసుకోవాలడానికి పుస్తకాల్లో కూడా మీరు ఏర్పాటు చేయాలని చెప్పని గవర్నమెంట్ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాము. ఏదో రాజకీయ నాయకులు కాకుండా ఇలాంటి వారి కూడా తెలుసుకోవాలని చెప్పని ఒక దొంగలవి మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారి భార్య గారు అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు అన్నాబత్తులు శివకుమార్ గారి పిలుపు మేరకు బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా స్త్రీ చదువుకోవాలని చెప్పేసి ఆనాటి రోజుల్లోనే మరి స్త్రీ ముందుకొచ్చి మరి ఎన్నో త్యాగాలు చేసి వీధి లైట్ల కింద, దీపాల కింద రేత్రి సమయంలో స్త్రీలందరూ చాట కూడగొట్టి స్త్రీ చదువుకుంటూనే చైతన్యవంతులు అవుతారు. ఆనాటి పెత్తనాల్లో స్త్రీలు నలిగిపోతుంటే స్త్రీలు చదువుకున్న ద్వారా చైతన్యవంతులు అవుతారని చెప్పేసి నాటి ఉద్యమాలు ఎన్నో చేసి ఈరోజు మన స్త్రీలు ఈరోజు ఇంత గౌరవించబడుతున్నారంటే అట్లాంటి వాళ్ళు చేసిన త్యాగఫలమే అని చెప్పేసి తెలియపరచుకున్నాను. మరి